హిమాలయాల అద్భుతమైన శిఖరాల్లో ప్రపంచానికి తెలియని ఒక మహారహస్యం దాగి ఉందని చెబుతారు. ఈ పర్వతాల మధ్య ఎక్కడో ఒక గుప్త నగరం ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పురాతన సంస్కృత గ్రంథాలలో ఒక రహస్య నగరం గురించి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ అద్భుతమైన నగరానికి పేరు శంబాలా. విష్ణు పురాణం ప్రకారం భవిష్యత్తులో కల్కి అవతారం ఈ పవిత్ర నగరం శంబాలాలోనే జన్మిస్తాడు. కైలాస పర్వతం మరియు మానస సరోవర మధ్య ఎక్కడో ఈ నగరం ఉందని నమ్ముతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నగరం సాధారణ మనుషుల కళ్లకు కనిపించదు. ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి శంబాలా చుట్టూ 8 పర్వతాలు పద్మపుష్పంలా ఏర్పడి ఉంటాయని. ఈ పర్వతాలు ఆ నగరాన్ని రక్షించే దివ్య గోడలుగా ఉంటాయని నమ్మకం. మహాయోగులు మరియు ఋషులు మాత్రమే ఈ పవిత్ర స్థలాన్ని చేరగలరని చెబుతారు. ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారికి మాత్రమే శంబాలా ద్వారం తెరుచుకుంటుంది. శంబాలాలో ఒక అద్భుతమైన దివ్యరత్నముందని కథలు చెబుతున్నాయి. దానికి పేరు చింతామణి. ఈ రత్నాన్ని ఋషులు మరియు సిద్ధులు మంత్రాలతో ఆరాధిస్తారని చెబుతారు. ఆ రత్నం సూర్యుడి కంటే ప్రకాశవంతంగా మెరవగలదని పురాణాలు చెబుతున్నాయి. శంబాలాలో నివసించేవారు సాధారణ మనుషులు కాదు. అక్కడ జ్ఞానోదయం పొందిన మహాయోగులు మరియు ఋషులు నివసిస్తారని చెబుతారు. ఈ నగరం సాధారణ మార్గాల్లో కనిపించదు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి ఉన్నవారికి మాత్రమే ఇది దర్శనమిస్తుంది. శంబాలాలో నివసించేవారు సాధారణ మనుషులు కాదు. వారు జ్ఞానోదయం పొందిన మహాయోగులు. ప్రపంచంలోని కలతల నుంచి దూరంగా ఉన్న ఈ నగరం శాంతి మరియు జ్ఞానం యొక్క ఆశ్రయం. కొంతమంది శంబాలా ఒక భౌతిక నగరం కాదని, అది ఒక దివ్య లోకమని కూడా నమ్ముతారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరిన వారికి మాత్రమే శంబాలా ద్వారం తెరుచుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. శంబాలా అనే పదానికి అర్థం శాంతి యొక్క స్థలం. ఇది ప్రశాంతత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రపంచం అశాంతి మరియు అధర్మంతో నిండిపోయినప్పుడు శంబాలా గురించి ఉన్న ప్రవచనాలు గుర్తుకు వస్తాయి. కథల ప్రకారం ఈ గుప్తరాజ్యం మానవాళిని రక్షించే ఒక దివ్య కేంద్రం. పురాణాల ప్రకారం భవిష్యత్తులో ఒక మహా అవతారం ఈ గుప్తరాజ్యంతో సంబంధం కలిగి ఉంటాడు. ఆ అవతారం పేరు కల్కి. కలియుగం చివరలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చే విష్ణువు అవతారం. ప్రపంచంలో అధర్మం అత్యధికంగా పెరిగినప్పుడు సత్యం మరియు న్యాయం దాదాపు కనుమరుగవుతాయి. అప్పుడు శంబాలా నుంచి ధర్మాన్ని కాపాడే శక్తులు బయలుదేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య శక్తులు ప్రపంచంలోని దుష్ట శక్తులను నిర్మూలిస్తాయని కథలు చెబుతున్నాయి. ఆ తరువాత ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. సత్యం మరియు శాంతి మళ్లీ ప్రపంచాన్ని నింపుతాయి. కొంతమంది శంబాలా ఒక నగరం కాదు అని నమ్ముతారు. అది మనిషి చైతన్యంలో ఉన్న ఒక ఉన్నత స్థితి అని భావిస్తారు. అందుకే శంబాలాను కొందరు కాంతి నగరం అని కూడా పిలుస్తారు. ఆ నగరాన్ని మహాయోగులు రహస్యంగా రక్షిస్తున్నారని అనేక పురాణాలు చెబుతున్నాయి. శతాబ్దాలుగా అనేక మంది ఈ గుప్తరాజ్యాన్ని వెతికారు. కాని ఇప్పటివరకు దాని నిజమైన స్థానం ఎవరికీ తెలియదు. కొంతమంది ఇది టిబెట్ పర్వతాల్లో ఉందని నమ్మారు. ఇంకొందరు ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉందని అనుకున్నారు. కానీ ప్రతి ప్రయత్నం ఒకే రహస్యాన్ని చెబుతుంది. శంబాలా సాధారణ మార్గాల్లో కనబడదు. కొంతమంది శంబాలాను ఒక నగరంగా కాదు, ఒక దివ్య చైతన్యంగా భావిస్తున్నారు. బహుశా శంబాలా ఒకరోజు ప్రపంచానికి కనిపించవచ్చు. మానవాళికి అత్యంత అవసరమైన సమయంలో. అప్పటి వరకు శంబాలా ఒక రహస్యమే.
హిమాలయాల మంచు పర్వతాల వెనుక దాగి ఉన్న ఒక శాశ్వత మర్మం.